నారాయణఖేడ్ మండలంలోని తుర్కపల్లి గ్రామానికి చెందిన అనంతరావు దేశ్ముఖ్ వ్యవసాయ భూమి దున్నుతుండగా పురాతన రాతి గణేశుని విగ్రహంతో పాటు బీటం దొరికినట్లు గ్రామస్తులు తెలిపారు. శనివారం ట్రాక్టర్ సహాయంతో భూమి దున్నుతుండగా ఏకశిలా వినాయకుని విగ్రహం పీఠం దొరికింది. ఈ వార్త దావనంలా వ్యాపించడంతో వాటిని చూసేందుకు గ్రామస్తులు తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. మరికొందరు పూజలు నిర్వహించారు. విగ్రహం దొరికిన చోట ఎటువంటి ఆలయం ఉండేది కాదని, విగ్రహం భూమి లోపలికి ఎలా వచ్చిందని గ్రామస్తులకు అంతు చిక్కడం లేదు. ఆ రోజుల్లో భోజనం కూడా తయారై ముందుకు వస్తుండేనంట. ఇది కలియుగం, కలియుగే కరసాధన అంటారు. కలియుగం లోపల ఎవరు కష్టం చేస్తారో వాళ్ళకే ఉన్నది. మరి వాళ్లకు ఎంత కష్టం చేస్తే అంత ఫలసాయం ఉన్నది. అయితే ఈ రోజుల్లో మొన్న ఎన్ని రోజుల క్రితం ఇది శుక్రవారం నాడు తేదీ తెలియదు, 29 శుక్రవారం నాడు జూలై నెల మరి ఆ రోజు ఇక్కడ ట్రాక్టర్ భూమిలో నడుస్తుండగా మరి దాని యొక్క నాగలికి తగిలి ఈ యొక్క వినాయక శిల్పం బయటపడ్డది. మరి దీని గురించి ఎందరో ధర్మాత్ములు వచ్చి చూసిపోతున్నారు, ప్రేక్షకులు వచ్చి చూసిపోతున్నారు, విలేకరులు వచ్చి చూసిపోతున్నారు. ఇది అయితే మా దొరల సిద్ధాంతం ఏమున్నదంటే మరి అందరిని అనుసరించి మరి ఎక్కడనే స్థాపన చేస్తారా, లేక ఎక్కడన్నా గుళ్ళ దగ్గర తీసుకుపోయి ఆ గుళ్ళ సరిగా చేస్తారా, వాళ్ళ గురువుల వారిని అడిగి చెప్తారట. అప్పటి వరకు మేము గ్రామస్తులం అందరం వేచి ఉన్నాం. దీని కొరకు మరి అక్కడ ప్రతిష్టాపన ఎక్కడైనా సరే ఈ యొక్క విగ్రహం మనకి వెళ్ళిందంటే ఒక బంగారం ముద్ద, ఒక గని ముద్ద, అబ్రకమసంటి గని ముద్ద దొరికినట్టు మా గ్రామం కనిపిస్తున్నది. మరి దీనికి ప్రతిష్టాపన చేస్తే బాగుంటుందని నా ఉద్దేశంగా నేను కలుపుతున్నాను. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.